ఫిబ్రవరి 15వ తారీఖు 2026 మనము 3 వచనాలను చదువుకున్నాం ఇంతకుముందు. ఆ 3 వచనాల మీద 2 వచనాలను మనం ధ్యానించుకుంటూ వచ్చాం. గుర్తుందా మీకు? ఓకే. మొట్టమొదటిది అపోస్తల కార్యములు 16:31. అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 31లో చదువుకున్నా. అది యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. ఆ విషయాలన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. ఆనందం వచ్చింది ఆ కుటుంబంలో. దాని తర్వాత అబ్రాహాము జీవితంలో అబ్రాహాము మరి తన గుడారం దగ్గర కూర్చున్నప్పుడు ఎండవేళలో అక్కడ అబ్రాహామును దర్శించడానికి 3 వచ్చారు. అబ్రాహాము వాళ్లకు ఆతిథ్యం ఇచ్చాడు. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో చదువుకున్నాం. అక్కడ ఆ వచ్చిన వారు అంటే దేవుడే. అక్కడ ఏమంటున్నాడనంటే 18-19లో, ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అన్నాడు. కాబట్టి ఇక్కడ ఒక డైరెక్షన్, ఒక దిశానిర్దేశము చూపించే ఒక గైడ్గా, ఒక మార్గదర్శకుడిగా అబ్రహామును మనము చూసాం. 3వ వచనం ఏంటి చెప్పండి? 3వ వచనం మర్చిపోయినారు కదా. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ वचन। यहोशू की पुस्तक 24 अध्याय 15 पद। पिछले बार हम उद्धार पाया हुआ एक जेल का अधिकारी का जीवन को आपने देखा। उसका सब पूरा घराना उद्धार पाया और अब्राहम का घराने को प्रभु ने कैसे चुना और अब्राहम को अपने घराने को सिखाने वाला या मार्गदर्शन देने वाला ऐसा प्रभु ने नियुक्त किया, वो भी हमने देखा। अब आज यहोशू 24 अध्याय, यहोशू का 24 अध्याय 15 पद। यहोशू का पुस्तक 24 अध्याय 15 पद स्टार्टिंग में रहेगा। व्यवस्था विवरण के बाद यहोशू की पुस्तक 24 अध्याय 15 वचనం। యెహోవాను అందరూ కలిసి చదువుదామా? యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచనీయుడు. మీరు ఎవరిని సేవించుదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో. అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించుదురో. నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదము। हिंदी में भी लिखा है, मैं और मेरा घराना परमेश्वर यहोवा का सेवा करेंगे। 24 अध्याय का 15 पद में लिखा है। కాబట్టి ప్రార్థన చేసుకుందాం, ఈ వచనాన్ని ధ్యానించుకుందాం। ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యము మాకు తెలుసు, ఇక దీంట్లో నేను తెలుసుకుంటాం అనే తత్వంలో మేము చాలాసార్లు తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకోలేకపోతూ ఉన్నాం. అయ్యా, మాకు తెలుసు అనే విషయాన్ని మేము పక్కన పెట్టి తెలుసుకోవాలనే ఆశతో, నిన్ను తెలుసుకోవాలనే ఆశతో మేము వాక్యము వినడానికి ఆయన ప్రభు మీరే సాయం చేయండి. అల్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. దీనముగా నీ పాసనలు వేడుకుంటున్నాను తండ్రి. నీ ఆత్మ ద్వారా నడిపింపుంటేనే తప్ప ఏమీ చేయలేని వాడు, చేతగాని వాడిని ఒప్పుకుంటున్నాను. ఆయన అందరి మధ్యలో మీరు నివాసమున్న దేవుడవు. మీరే మా హృదయాలతో మాట్లాడి బలలో పాల్గొనడం మా సిద్ధపరుస్తురమ్మని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్। అబ్రహాముకి దేవుడు ఏం చెప్పాడనంటే, రాబో తరముల వరకు నువ్వు నేర్పిస్తావని నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. అబ్రహాముని దేవుడు ఎంత బాగా ఎరిగి ఉన్నాడనంటే, ఎంత బాగా తెలుసుకుని ఉన్నాడనంటే, తరతరములకు తర్వాత కూడా అబ్రహాము నేర్పించిన ఆ విషయాలను పాటించే జనాంగము ఉంటారు. ఈరోజు కూడా మనం కూడా మనము బైబిల్ స్టడీలో చూసాం. అబ్రహాము ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు? కల్దీల
ప్రదేశమైన ఊరు నుంచి వచ్చాడు కదా. ఆ యొక్క ఇరాన్, ఇరాక్ ఆ రెండు దేశాలకు మరి రెండు నదులు ఉన్నాయి, యూఫ్రటీస్ అండ్ టైగ్రిస్ నది. ఆ మధ్యలో నివసించే స్థలాలు, అటు చుట్టుపక్కల ఇటు చుట్టుపక్కల నివసించే స్థలాలు. ఆ క్రింద కల్దీల దేశం ఉంది, మెసొపొతేమియా నాగరికత, కల్దీల దేశము. అక్కడ నుంచి అబ్రహాము ఎంతో ప్రయాణం చేశాడు. ఎంత 2000 మైళ్ళు, దాదాపు 2000 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చాడు. హారానికి వెళ్ళాడు మొదట, దాని తర్వాత కనాను దేశానికి వచ్చాడు. ఎన్ని రోజులు పట్టిందో తెలియదు ఆ రోజుల్లో. అయితే అబ్రాహామును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, అబ్రాహాముకి నేర్పించాడు. అబ్రాహాము తన కుటుంబీకులకు నేర్పిస్తూ వచ్చాడు. కుటుంబము, ఇంటివారు చాలా ప్రాముఖ్యం. అమ్మా ఇటు చూడండి జాగ్రత్తగా, ఇంటివారు చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఇక్కడ 3 నాయకులను చూస్తాం ఈ 3 వచనాలలో. జైలు అధికారి తన ఇంటికి నాయకుడు, తన ఇంటికే కాదు అక్కడ జైలుకు కూడా అధికారి. అబ్రాహాము తన ఇంటికి నాయకుడు. ఇక్కడ తనకు అప్పటికి ఇంకా సంతానం లేరు అబ్రాహాముకి, కానీ దేవుడు మాత్రం ఏం చెప్తున్నాడనంటే, నీ యొక్క పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించేవారుగా నువ్వు నేర్పిస్తావని నేను ఎరుగి ఉన్నానని అంటున్నాడు దేవుడు. అంటే అబ్రాహాము ఒక మంచి లీడర్గా ఉన్నాడు ఇంట్లో. అబ్రాహాము ఓడిపోయిన లీడర్ కాదు, ఆయన ఎంతో మరి గెలిచిన, లేకపోతే గెలుపులో ముందుకు సాగుతున్న లీడర్. తన కుటుంబాన్ని అంతటినీ చక్కగా నేర్పించుకునేవాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నవాడు జైలు అధికారి, తన కుటుంబానికి నేర్పిస్తున్నవాడు అబ్రహాము. ఇప్పుడు యెహోషువ గ్రంథానికి వచ్చినప్పుడు 24వ అధ్యాయానికి వస్తే, యెహోవాను సేవించే కుటుంబము. యెహోవాను డివోషన్, అక్కడేమో డెలివరెన్స్ జరిగింది, ఇక్కడేమో డైరెక్షన్ ఇచ్చేవాడు, ఇక్కడేమో డివోటెడ్ లేకపోతే కమిటెడ్, నిబద్ధత కలిగిన ఫ్యామిలీ. సో సర్వింగ్ హౌస్ హోల్డ్ అంటారు, దట్ ఈస్ సేవ్డ్ హౌస్ హోల్డ్. వాళ్ళేమో రక్షింపబడిన ఇంటివారు. స్ట్రైవింగ్ హౌస్ హోల్డ్ అంటే దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క మాటలను ఇతరులకు, తన కుటుంబీకులకు తెలియచేయాలనే ఆశ కలిగిన కుటుంబము అబ్రహాము కుటుంబం. దాని తర్వాత ఇక్కడ యెహోషువ కుటుంబం ఏంటంటే సర్వింగ్ హౌస్ హోల్డ్, అంటే సేవించే ఇంటివారు, సేవించే కుటుంబం. కుటుంబాల్లో చాలాసార్లు చాలా తేడాలు ఉంటాయి, చాలా తారతమ్యాలు ఉంటాయి. భర్త రక్షింపబడితే భార్య రక్షింపబడకపోవచ్చు, భార్య రక్షింపబడితే భర్త రక్షింపబడకపోవచ్చు. కొంతమంది పిల్లలు రక్షించబడితే తల్లిదండ్రులు రక్షింపబడకపోవచ్చు, తల్లిదండ్రులు రక్షింపబడితే పిల్లలు రక్షింపబడకపోవచ్చు. అలాంటి కుటుంబాల్లో చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒక దారిలో వెళ్తుంటావు, రక్షణ లేని వారు ఒక దారిలో వెళ్తూ ఉంటారు. కానీ అందరూ కలిసి ఒక ఇంటిలో ఉండడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ రక్షింపబడిన కుటుంబాల్లో కూడా, రక్షణానుభవంలో ఉన్న కుటుంబాలు కూడా ఒకవేళ తమ ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తూ ఉంటే ఏం చేయాలా? ఇక్కడ యెహోషువ గ్రంథంలో చూసినప్పుడు యెహోషువ అసలు ఎంత అద్భుతమైన యుద్ధవీరుడంటే, మోషే యుద్ధం చేయలేదు, మోషే యుద్ధాలు చేయలేదు. మోషే ప్రార్థన చేసేవాడు, మోషే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు. యుద్ధము యెహోషువ చేసేవాడు, యుద్ధము యెహోషువ టీం చేసేవాడు. యెహోషువ ఆరితేరిన యుద్ధవీరుడు. కానీ యెహోషువ మీదకి ఒక్కసారి ఏమొచ్చిందంటే బాధ్యత అంతా పడిపోయింది. మోషే చనిపోయాడు, ద్వితీయోపదేశకాండము. దాని తర్వాత యెహోషువ గ్రంథానికి వచ్చేటప్పటికి యెహోషువ తన మీద పడిన బాధ్యతను బట్టి, భారాన్ని బట్టి వీళ్ళందరినీ కూడా నేను యోర్దాను దాటించి కనాను దేశానికి తీసుకుని పోవాలి అనే పరిస్థితి వచ్చేటప్పటికి తను చాలా భయపడి ఉంటాడు. అందుకే భయపడకు, జడియకు, నిబ్బరంగా ఉండు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం అద్భుతమైన మాటలు ఉంటాయి. యెహోషువ గ్రంథము అన్ని సమయములలో దేవుడు తనను బలపరుస్తూనే వస్తూ ఉన్నాడు. యెహోషువ करके एक व्यक्ति जो परमेश्वर का जो लोगों को ले जाने वालों में मूसा ले जा रहा था, तो यहोशू उनके लिए
युद्ध लड़ रहा था, जो भी लड़ाई, जो भी युद्ध आता था, यहोशू आगे जाकर सेना को ले जाकर युद्ध में जीत के आता था। अब यहोशू का उस समय जवानी का समय में, लेकिन यहोशू का शादी हुआ, यहोशू का बच्चे होंगे और यहोशू अभी बूढ़ा हो गया। 23 अध्याय में देखते हैं। ఇప్పుడు యెహోషువ యవన కాలంలో తను ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎన్నో యుద్ధాలు గెలిచాడు. ఇశ్రాయేలులను మరి అద్భుతంగా నడిపించే క్రమంలో యెహోషువను దేవుడు ముందుండి వాడుకున్నాడు. యెహోషువ ఆ యొక్క యోర్దాను కూడా దాటించాడు. యెహోషువకి ఎన్నో రకాలైన భయాందోళనలు ఉన్నాయి. ఉండవా? నాయకులకు ఉండవా? పాస్టర్స్కి ఉండవా? సేవకులకు ఉండవా? ఇంకా ఎక్కువ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అనేకమైన పరిస్థితులు ఉంటాయి. వాళ్ళని ఓదార్చడానికి ఎవరు? వీళ్ళందరూ ఇప్పుడు నాయకులు అనేవాళ్ళు క్రింద వాళ్ళని ఓదార్చాలి, కానీ వీళ్ళు ఎవరి చేత ఓదార్చబడతారు అంటే దేవుడి చేత ఓదార్చబడతారు. అలాగే ఒకళ్ళొకళ్ళు కూడా ఓదార్చుకోవాలి. సరే, ఇప్పుడు యెహోషువ యవన కాలంలో అద్భుతమైన యుద్ధాలు గెలిచాడు. తను ఎన్నో, అసలు ఆ యుద్ధాలను చూస్తుంటే, ఆ వ్యూహాలు చూస్తుంటే, ఆ స్ట్రాటజీ చూస్తుంటే అంత అద్భుతంగా ఉంది. హాయ్ అనే పట్టణాన్ని, ఎరుకో అనే పట్టణాన్ని ఎట్లా గెలుచుకుంటూ వచ్చాడు. ఆ రాజులందరూ బెంబేలెత్తిపోయారు. వీళ్ళ దగ్గర ఇనుపరథములు లేవు, వీళ్ళ దగ్గర చాలా మరి మారణాయుధాలు లేవు. వీళ్ళ దగ్గర ఉన్నది ఒకటే, విశ్వాసము, పట్టుదల, దేవుని యొక్క నడిపింపు. యెహోషువ చివరి దేశకు వచ్చేసిన తర్వాత 23వ అధ్యాయంలో చూడండి. 23వ అధ్యాయంలో మొదటి వచనంలో, చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరునూ వారి మీదకు రాకుండా యెహోవా ఇశ్రాయేలులకు నెమ్మది కలుగజేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయెను. యెహోషువ అక్కడ ఉన్న 7 రకాల జాతుల వారిని మట్టు పెడుతూ వచ్చాడు. వాళ్ళలో కొంత శేషం మిగిలారు, కానీ ఆ యొక్క రాజులను ఎదిరించి వాళ్ళను ఓడించి దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క దేశమును స్వతంత్రించుకుని 12 గోత్రాల వాళ్ళు కూడా అక్కడ ఆ రాజ్యములో స్థిరపడ్డారు. అందుకని ఇప్పుడు 23వ అధ్యాయానికి వచ్చేసేటప్పటికి, చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరునూ వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలులకు నెమ్మది కలుగజేశాడు. యెహోషువ లీడర్షిప్ వలన నెమ్మది వచ్చింది. అనేక దినములైన తరువాత యెహోషువ బహు సంవత్సరముల వృద్ధుడాయెను. యెహోషువ చాలా వృద్ధుడైపోయాడు. ఇక తన యవన కాలంలో ఉన్నంత బలమంతా లేదు, కానీ తనకు అనుభవం ఉంది. ఏముంది? వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత బలం ఉండకపోవచ్చు, శారీరకమైనది, కానీ అనుభవం ఉంటుంది. అనుభవాన్ని దుకాణాల్లో కొనలేము. అనుభవాన్ని మనం ఎంత ఖరీదు పెట్టైనా కొనలేని ఇది. ఇప్పుడు యెహోషువ వాళ్లకు యుద్ధం ఎట్లా చేయాలో నేర్పించాడు, యుద్ధ వ్యూహాలు ఎట్లా చేయాలో నేర్పించాడు, కానీ ఇప్పుడు దేవుడిని ఎట్లా సేవించాలో నేర్పిస్తున్నాడు. అది నేర్పించలేదని బాధతో ఉన్నాడు. ఇప్పుడు యెహోషువ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంత నేర్పించినా, ఒక్కడా ఇద్దరా, లక్షలాది మంది కదా, వాళ్ళందరికీ కూడా దేవుణ్ణి ఎట్లా సేవించాలి, పరమేశ్వర్ का सेवा कैसे करना है, यहोशू नहीं सिखा पाया है, इसलिए यहोशू खेदित है, दुखी है. लोग अपना अपना तरीके से जाते हैं. సంఘంలో కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటే సేవకులకు, ఇక్కడ పెద్దలకు చాలా బాధగా ఉంటాయి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటే ఇంకెందుకు? దేవునికి నమ్మకంగా ఉండాలి కదా, దేవునికి ఇష్టలుగా ఉండాలి కదా అనే భారము, బాధ మరి సేవకులకు, పాస్టర్స్కి, మరి నాయకులకి ఉంటుంది. ఇక్కడ ఈ నాయకుడు కూడా అదే ఏమంటున్నాడనంటే, బహువృద్ధుడు అయిపోయినప్పుడు అప్పుడు అతడు ఇశ్రాయేలులందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను, నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను. ఎవరನ್ನು పిలిపించాడు ఆయన? ఇశ్రాయేలులందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లా నేను. అప్పటికే యెహోషువ ఏం చేశాడంటే, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, అందరికీ న్యాయాధిపతులను, నాయకులను, పెద్దలను, ముఖ్యులను అంటే ఇలా డివైడ్ చేసేసాడు. అప్పటికి గవర్నెన్స్ ఎట్లా చేయాలనేది చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఈయన వీళ్ళందరినీ పిలిపించి ఒక చివరి ప్రసంగం చేస్తున్నాడు.
ద లాస్ట్ మెసేజ్, లాస్ట్ సెర్మన్, లాస్ట్ గైడెన్స్ యెహోషువ. యెహోషువ అబ్రహాము తర్వాత దాదాపు 500 సంవత్సరాలు గ్యాప్ అబ్రహాం తర్వాత. కానీ అబ్రహాముకు దేవుడు అప్పుడు చెప్పిన మాట యెహోషువ నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు యెహోషువ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను ఎరిగిన అనుభవంలో ఉన్నవాడు. యెహోషువ ఎంత నిష్ఠ కలిగిన వాడంటే, ఎంత డిటర్మినేషన్, ఎంత నిబద్ధత, ఎంత కమిట్మెంట్ కలిగిన వాడనంటే, ఒక వచనము మనం చదివితే అర్థమవుద్ది. నిర్గమకాండానికి రండి. నిర్గమకాండము 31వ అధ్యాయం. నిర్గమకాండము 31 కాదు, 33వ అధ్యాయం 11వ వచనం. 33వ అధ్యాయము 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాళెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడినైన యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి. గుడారం ఎంత ఉంటుంది? ఆవరణము, ఆ లోపల స్థలం అయితే ఇంకా చిన్నగా ఉంటుంది. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. గుడారం చల్లగా ఉంటుంది. గుడారం మీద ఉన్న ఆ యొక్క సముద్ర వత్సల లేకపోతే మేకతోళ్ళు ఇవన్నీ కప్పిన ఉంటాయి. ఒక రకమైన అంటే అంత ప్లెజెంట్ సిచ్యువేషన్ ఉండదు మామూలుగా ఆలోచిస్తే, మానవ రీతిలో ఆలోచిస్తే. కానీ యెహోషువ గుడారమును విడిచిపెట్టలేదంట. యెహోషువ ఏం విడిచిపెట్టలేదు? యెహోషువ యవనస్తుడైన అతని మోషే యొక్క పరిచారకుడు. మోషేకి పరిచారకుడుగా ఉంటూ మోషే క్రింద నేర్చుకుంటూ యెహోషువ మోషే లేనప్పుడు తన ఇష్టం వచ్చినట్టు తిరగలే. మోషే యొక్క డిటర్మినేషన్ చెప్తున్నాను నేను. మోషే యొక్క నిబద్ధత, క్రమశిక్షణ చెప్తున్నాను నేను. మోషే తనకు ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు యెహోషువ తనకు ఫ్రీడమ్ ఉంది. మోషే ఏమో కొండకి వెళ్ళాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతుంటాడు. మోషే చాలా రోజులు ప్రార్థనలో ఉంటాడు మోషే. మరి అప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు? ఎవరో లేరు కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు, కొంచెం అలా తిరిగి వస్తాను, అటు తిరిగి వస్తాను, ఇటు తిరిగి వస్తాను. తను ఒంటరిగా ఉన్నాడు, గుడారంలో ఉన్నాడు, గుడారంలోంచి బయటికి రాలేదు. అంత నిబద్ధత కలిగిన వాడు యెహోషువ. యెహోషువ యొక్క నిబద్ధత ఈ రోజున లీడర్స్గా, లేకపోతే ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరికి, విశ్వాసులకి కావాలి. అందుకే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఇక్కడ చివరి దశలోకి వచ్చినప్పుడు నేను చాలా వృద్ధుడిని అయిపోయాను. ఇంకా అంటే ఒక మాట అంటాడు, నేను అందరూ వెళ్ళే మార్గంలోనే నేను వెళుతున్నాను అంటాడు. నేను తగిలింది చూడండి, ఆ కుర్చీలు అది తీసేలాగా. నేను అందరూ వెళ్తున్న మార్గంలోనే నేను కూడా ప్రయాణిస్తున్నాను. ఇక నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అయితే ఒక మాట వినండి అని చెప్తూ, మీ దేవుడైన యెహోవా 23:3 చూడండి. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతా మీరు చూచారు. మీ నిమిత్తం యుద్ధం చేసిన వాడు ఎవరు? యెహోషువ అంటున్నాడా? మీ నిమిత్తం యుద్ధం చేసిన వాడు ఎవరు? మీ దేవుడైన యెహోవాయే. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. 10వ వచనంలో కూడా ఉంటుంది, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుపుతాడు. వాట్ అన్ ఎంకరేజ్మెంట్! ఎంత ప్రోత్సాహ మాటలు మాట్లాడుతున్నాడు. నేను చేశాను, నా వల్ల అయింది, పోనీ దేవుడు నా ద్వారా జయించాడు అన్నట్టు కూడా అనట్లే. ఏమన్నాడు ఇక్కడ? దేవుడే యుద్ధము చేశాడు మీ పక్షంగా, కాబట్టి మీరు భయపడొద్దు. అయితే మీరేం చేయాలా అని అంటే చూడండి, 8వ వచనంలో 23:8 మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. ఏమై ఉండాలా? హత్తుకొని ఉండాలా. హత్తుకొని ఉండడం అంటే హత్తుకొని ఉన్నారు. ఒక అత్తని, వాళ్ళ అత్తగారిని ఇద్దరు హత్తుకున్నారు.
ఎవరు? ఓర్ప, నయోమిని, రూతు, ఓర్ప ఇద్దరు హత్తుకొని ఉన్నారు. కానీ మరి వెంబడించింది ఎవరు? రూతే. ఇప్పుడు హత్తుకొని ఉండాలని చెప్పాడు. హత్తుకొని ఉండాలని చెప్పిన తర్వాత 11వ వచనానికి రండి. కాబట్టి మీరు బహుజాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మీరు జాగ్రత్త పడాలి. ఇందాకేమన్నా దేవుడు మనల్ని ప్రేమించాడు. పరమేశ్వర్ हमको प्रेम किया, बहुत खुश है, మనం చాలా సంతోషిస్తాం. కానీ మనం ప్రభువుని ప్రేమిస్తున్నామా? क्या हम परमेश्वर को प्रेम करते हैं? अगर परमेश्वर से हम प्रेम रखते हैं तो हम परमेश्वर का సన్నిధి में हमेशा रहना चाहते हैं. అందుకే యెహోషువ ఇక్కడ ఏమంటాడనంటే హత్తుకొని ఉండాలి, ప్రేమించాలి. మరి ఎప్పుడు కూడా మీరు దేవుడి నుంచి వేరైపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాలు చెప్తూ దేవుడు మీ పట్ల చేసిన అన్ని పనులను చూశాను, ఒక్కటి కూడా తప్పిపోలేదు, వాగ్దానాలన్నీ నెరవేర్చబడినాయి. 14వ వచనంలో ఒక్కటి అయినా తప్పి ఉండలేదు, అవన్నీ నెరవేర్చబడినాయి. 23వ అధ్యాయం 14వ వచనంలో. అయితే ఒకవేళ మీరు వెనకకు తగ్గిపోయారనుకోండి, 12వ వచనం చూడండి, 23:12లో. అయితే మీరు వెనకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో 1000 మంది, వారితో మీరును మీతో వారిను సాంగత్యము చేస్తే మీ దేవుడైన యెహోవా మీ ఎదుటి నుండి ఈ జనములను కొట్టివేయటం మానేస్తాడు. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను, బోనుగాను, మీ ప్రక్కల మీద కొరడాలుగాను, మీ కన్నులలో ముళ్ళుగాను అంటారు. మీ జీవితంలో అసలు నెమ్మదే ఉండదు. ఎప్పుడు? ఒకవేళ మీరు హత్తుకోవాల్సిన దేవుణ్ణి మర్చిపోయి మీరు వాళ్ళని హత్తుకుంటే, వాళ్ళతో పెళ్లి చేస్తే, వాళ్ళతో వియ్యమందితే, जिस किसी से हम संगति रखते हैं परमेश्वर को छोड़कर अगर दुनिया से संगति रखते हैं, दुनिया में मिल जाते हैं, तो परमेश्वर का उपस्थिति से हम दूर हो जाते हैं. అదే చెప్తున్నాడు, ఉరిగాను, బోనుగాను, కొరడాలుగాను, మీ కళ్ళల్లో ముళ్ళుగాను వాళ్ళు ఉంటారు. ఇదిగో నేను సర్వలోకుల మార్గమున వెళ్ళిపోతున్నాను. 14వ వచనంలో అంటున్నాడు, నా టైం అయిపోయింది, నేను చాలా సాటిస్ఫైడ్గా జీవించాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను, నేను గొప్ప పోరాటం పోరాడాను. పౌలు అన్న మాటలుగానే ఉండదు ఇక్కడ. ఇప్పుడు నేను సర్వలోకుల మార్గమును వెళుచున్నాను, మీ దేవుడైన యెహోవా మీ విషయమే సెలవిచ్చిన మంచి మాటలన్నింటినీ ఒక్కటి కూడా తప్పిపోలేదో గుర్తుపెట్టుకోండి. దేవుడు మాట తప్పని వాడు. మనం కూడా అట్లనే ఉండాలా, మాట తప్పిపోని వారిగా ఉండాలా. ఒక మాట ఇచ్చామంటే దానికి కట్టుబడి ఉండాలా. సో ఇవన్నీ చెప్తూ వచ్చి 24వ అధ్యాయానికి చూడండి. మళ్ళీ యెహోషువ ఇశ్రాయేలు గోత్రం వారందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులు, వారి నాయకులను పిలువనప్పుగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచారు. ఇది రెండోది, కంటిన్యూషన్ షెకెములో జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చరిత్ర అంతా చెప్తున్నాడు. యెహోషువ జనులందరితో ఇట్లా, నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రాహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించారు. మన హిస్టరీ ఏంటి? మన పితరుల హిస్టరీ ఏంటి? వాళ్ళు ఇతర దేవతలను పూజించారు. వాళ్ళు యూఫ్రటీస్ నది దగ్గర ఉండేవారు. నేను చెప్పాను కదా, అందుకే బైబిల్ స్టడీ నాకు ఇప్పుడు చాలా క్లారిటీగా ఉంది. బైబిల్ స్టడీ చేసుకున్న యొక్క మ్యాప్ గుర్తొస్తుంది. యూఫ్రటీస్ నది దగ్గర ఉన్నారు. టిగ్రిస్, యూఫ్రటీస్ నది ఆ యొక్క పరివాహ ప్రాంతంలో ఉన్న వీళ్ళు ఇప్పుడు మీ అబ్రహాం, మన పితరులైన అబ్రహాము, నాహోరు తండ్రి అయిన తెరహు కుటుంబీకులు అద్దరిని నివసించి, ఆదరిని యూఫ్రటీస్ నది. ఇక్కడ రెండు నదులు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ యూఫ్రటీస్ నది అవతల ఉన్న వారి నుంచి దేవుడు అబ్రహామును పిలిచాడు. వాళ్ళు ఒకప్పుడు ఏ దేవతలను పూజించేవారు? ఇతర దేవతలను. వాళ్ళు ఏ దేవతలను పూజించేవాళ్ళనంటే ముఖ్యంగా మూన్ గాడ్. మూన్ అంటే చంద్రుడు. చాలా మంది ఈ రోజుల్లో చంద్రుడిని చూసి వాళ్ళ పండగ చేస్తారు. ఎవరు? మనకు తెలుసు కదా. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళేగా, ఇప్పుడు కూడా ఉన్న వాళ్ళేగా. ఇప్పుడు వాళ్ళకి చంద్రుడు అనేది దేవత. అబ్రహాము కూడా అదే దేవతను పూజించేవాడు.
ఇంకా అనేకమైన దేవతలు ఉండే, విగ్రహాలు చేసుకునేవాడు అబ్రహాం. శారమ్మ కూడా ఆ యొక్క మూన్ గాడ్నే హారాన్లో ఎందుకు ఆగిపోయారనంటే, ఈ ఊరు అనే ప్రదేశంలో ఏ దేవతనైతే పూజిస్తారో వాళ్ళే హారానులో ఉన్నారు. హారానులో వాళ్ళు ఆగిపోవడానికి కారణం, మా దేవతను మేము పూజిస్తాం. एक अनुभव मैं बताता हूँ. बनारस के पास एक 15-20 किलोमीटर का दूरी में चकेरी करके एक जगह है. चकेरी తెలుగులో కూడా చెప్తలేను, హిందీ ఎవరెవరికి అర్థం కాదు, హిందీ అస్సలు అర్థం కాదు. ఓకే, మంచిది, సరే నేను తెలుగులో చెప్తాను. चकेरी अने प्रदेश, चकेरी एक गांव है, वो गंगा नदी के किनारे पे है, बिल्कुल गंगा नदी का किनारा. गंगा नदी का किनारे के पास वो एक परिवार को प्रभु ने उद्धार दिया. वो उसका नाम हरगुन है. हरगुन का भाई निर्गुण है. निर्गुण अभी सेवा कर रहा है, हम सब जानते हैं ना. हरगुन और निर्गुण का पिताजी, वो गंगा का भक्ति उसके अंदर इतना है, गंगा देवी का भक्ति, क्योंकि वो किस गांव का है, गंगा का किनारे का गांव का है. सुबह जाता है, गंगा को नमस्कार करता है, शाम को जाता है, गंगा को नमस्कार करता है. गंगा देवता बन गई. उस उनका जवानी में उनको नौकरी मिला रेलवे में. तो उनको पोस्टिंग मतलब जहां पे उनको नौकरी मिला वो कानपुर के पास. कानपुर में नौकरी के लिए गया, रेलवे में 7-8 दिन रहा, लेकिन उनको वो गंगा नदी नहीं मिला, क्योंकि कानपुर में गंगा नदी नहीं है. कानपुर के पास गोमती नदी है, लेकिन गंगा नदी नहीं है. ये बोला मेरा गंगा नदी नहीं है, मैं ये नौकरी नहीं करूंगा करके नौकरी छोड़ के गांव चला गया. चले जाने के बाद फिर वहीं पर खेती बाड़ी जो भी किया, वही गरीबी में वो बूढ़ा हो गए. अब ये इनके हरगुण और निर्गुण ये भी बड़े हो गए. हम लोग एक बार वहाँ पे मीटिंग के लिए गए थे, मैं भी गया, मैं गया था. फिर वहाँ पे बड़ा मीटिंग हुआ, वहाँ का गांव के लोग सब जो उद्धार पाया है. और वहाँ पे संगति होने के बाद मैं अपना बाइबल लेके बाहर आ रहा, और तब तक पता नहीं है इनके बारे में. मुझे निर्गुण तो पता है, लेकिन वो उनका पिताजी के बारे में पता नहीं है. वो कुर्सी पे बैठे, जैसे मैं आया उठकर मेरे पैरों पर गिर गए. मनीष भाई सुन रहे हो ना, मेरे पैरों पर ऐसे साष्टांग प्रणाम करने ऐसे गिर गए. बूढ़े, उनको लगभग 70-75 साल होगा उनका उम्र. धोती पहने हुए सफेद, एकदम से गिरने के बाद मैं घर गए, क्या कर रहे हैं. फिर उनको उठा के बिठाया. पिताजी आप मेरे से बड़े हैं, आप ऐसा नहीं गिरना चाहिए, हम परमेश्वर के सिवा किसी के पैरों पे नहीं गिरना है. तब उन्होंने बोला नहीं पास्टर साहब, मैं इस गंगा नदी को जीवन भर पूजता रहा, लेकिन मुझे कुछ मिला नहीं. मैं नौकरी भी खो लिया, लेकिन आज मैं सच्चा प्रभु को मतलब पा लिया. मैं प्रभु यीशु मसीह को पा लिया. इस सच्चाई को मुझे बताने वाले कोई नहीं थे, लेकिन आज मुझे पता लगा, इसलिए मैं बहुत खुश हूं. आप लोग आके हमारे इस इलाके में सुसमाचार बताते हैं, प्रभु यीशु मसीह के बारे में बताते, सच्चा परमेश्वर के बारे में बताते हैं, इस गंगा को बनाने वाला परमेश्वर के बारे में बताते हैं. तब मैंने बोला जब आपको उतना ही पता था तो आप इतना निष्ठा से किया, लेकिन आज आप सच्चाई को जान गए, बहुत अच्छी बात है. उसी परमेश्वर को आराधना करना. उसके बाद एक महीने के बाद प्रभु के पास चले गए. ఏమైందంటే చకేరి అనే ఊరిలో గంగా నది ఒడ్డున ఉంటుంది. ఆ నది ఒడ్డున ఉన్న ఊర్లో హర్గుణ్ నిర్గుణ్ అని 2 అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళలో నిర్గుణ్ అనే సహోదరుడు సేవ చేస్తున్నాడు. ఇప్పుడు హర్గుణ్ని ప్రభు రక్షించుకున్నాడు మొట్టమొదటిగా. హర్గుణ్ కూడా ఎట్లా రక్షించుకున్నాడు అంటే, అశోక్ మాటికి వెళ్ళి 3 సంవత్సరాలు 40 కిలోమీటర్లు వెళ్ళి ఆ ఒక్క కుటుంబాన్ని
దేవుడు ప్రభువులకు నడిపించడానికి 3 సంవత్సరాలు అక్కడికి తీసుకెళ్ళాడు. హర్గుణ్ణి దేవుడు రక్షించుకున్నాడు. తర్వాత నిర్గుణ్ కూడా రక్షించుకున్నాడు. నిర్గుణ్ సేవ చేస్తూ ఉన్నాడు. నిర్గుణ్ వాళ్ళ తండ్రి ఆ ఊరిలో గంగానది ఒడ్డున ఉంటాడు కాబట్టి ఉదయాన్న సాయంత్రాన్ని వెళ్ళి గంగానదికి చాలా మొక్కేవాడు. గంగానది దేవత అన్నట్టుగా. అయితే తనకు ఉద్యోగం వచ్చింది యవ్వన కాలంలో. ఈ ఉద్యోగం వస్తే ఆయనకు పోస్టింగ్ ఎక్కడ వచ్చిందంటే, ఇటు చూడండి అమ్మా, మొబైల్స్ చూడొద్దు, ఇటు చూడండి, మొబైల్స్ పక్కన పెట్టేసేయండి. ఆ యొక్క నిర్గుణ్ యొక్క తండ్రి కాన్పూర్ అనే ప్రదేశంలో అక్కడికి వెళ్తే అక్కడ తనకు గంగానది లేదని ఒక వారం రోజులు డ్యూటీ చేసిన తర్వాత ఉదయం వెళ్ళి సాయంత్రం వెళ్ళి దండం పెట్టుకున్నాడుగా. గంగానది లేదని తన ఉద్యోగం మానేసి నాకు ఈ ఉద్యోగం వద్దని తిరిగి తన ఊరికి వచ్చేసాడు. తర్వాత తన యొక్క ఊరిలో పని చేసుకుంటూ అలాగే తన జీవితం గడిచిపోయింది. ఒకరోజు మేము అక్కడికి వెళ్ళాం, మీటింగ్ అయింది. అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత నిర్గుణోళ్ళ ఊరిలో మీటింగ్ అయిన తర్వాత నేను అలా నడుచుకుంటూ వస్తున్నా బయటికి. ఆ పెద్ద ఆయన అక్కడ కూర్చున్నాడు. కూర్చొని వెంటనే లేచి నా కాళ్ళ మీద పడిపోయాడు. నా కాళ్ళ మీద పడక నేను వెంటనే భయపడి ఆయన లేపాను. అయ్యా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు దేవుడికి తప్ప ఎవరికి కాళ్ళు మొక్కకూడదు అని చెప్పాను. అట్లా కాదయ్యా, నేను ఇన్ని రోజులు కూడా ఈ యొక్క దేవతని గంగా దేవతని నేను అనుకుని మొక్కాను. కానీ గంగని సృష్టించిన దేవుడు యేసు ప్రభు నాకు ఈరోజు తెలిసింది. అంటే కొన్ని రోజులుగా తెలిసింది. నాకు ఈ సత్యమును తెలియజేయడానికి దేవుడు మిమ్మల్ని పంపించాడయ్యా. నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇప్పుడు జీవము గల దేవుడిని తెలుసుకున్నాను. ఇదే మాటలు అన్నాడండి ఆయన. అంత వృద్ధాప్యంలో ఆయనకు ఆ సత్యం ఎట్లా తెలిసిందని నాకు ఆశ్చర్యం అనిపించింది. సో పితరులైన అబ్రహాము కూడా అట్లనే తర్వాత ఆ నిర్గుణ యొక్క ఫాదరు దేవుల్లో నిద్రించాడు. తర్వాత అద్భుతంగా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ఆ ఊరిలో. అయితే అది అక్కడి వరకు అయిపోతే అబ్రహాము యొక్క కుటుంబం కూడా ఆ రీతిగా ఈ సృష్టిలోని భాగములైన వస్తువులను లేకపోతే సృష్టిని పూజిస్తూ వచ్చేవారు. వాళ్ళకి తెలియదు కాబట్టి అటు సైడ్లో ఉన్న అబ్రహాము కుటుంబం అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు దేవతలను పూజించారు. అయితే ఒక విషయం గమనించండి. అయితే నేను నది అద్దరి నుంచి మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కనాను దేశమంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకుని ఇచ్చితిని. 3వ వచనం 24:3 ఇస్సాకును నేను యాకోబు ఏసావులను ఇచ్చితిని. సేయీరు మన్యములను స్వాధీనపరుచుకున్నట్లు వాటిని ఏసావుకి ఇచ్చితిని. యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయి. చూడండి, చరిత్ర అంతా చెప్తున్నాడు ఈ ముసలాయన. యెహోషువ చరిత్రను చెప్తున్నాడు. మనకు తెలుసా చరిత్ర? విశ్వాసుల చరిత్ర దేవుడు తన ప్రజల పట్ల కలిగిన ప్రేమను మనకు తెలియజేస్తాడు. అందుకే చరిత్ర మనం తెలుసుకోవాలి. అందుకని నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, ఓటీ సర్వే జరుగుతుంది కాబట్టి పాత నిబంధన అవలోకనం సమీక్ష జరుగుతుంది. తప్పక బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వండి, చాలా అవసరం. ఇప్పుడు ఇక్కడ ఈయన చెప్పుకుంటూ వస్తున్నా ఉన్నాడు. ఏమిటంటే అబ్రహాముకి ఇస్సాకు యాకోబు ఏసావులను ఇచ్చాడు. యాకోబు వాళ్ళు ఐగుప్తులోనికి వెళ్ళారు. తర్వాత మోషే అహరోలను పంపి దాని మధ్య నేను చేసిన సూచక్రియలు ఐగుప్తులకు ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన ఐగుప్తులోంచి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రం నుండి రాగా ఐగుప్తులు రథములతో రౌతులతో మీ తండ్రులను ఎర్ర సముద్రం వరకు తరిమారు. ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది, వెనకాల సైన్యం ఉంది, చుట్టూ అరణ్యం ఉంది, తప్పించుకునే మార్గం లేదు. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకు మధ్య చీకటి కల్పించి సముద్రం వారి మీదకి రప్పించి వారిని ముంచివేశాడు. ఏ సముద్రాన్ని అయితే ఆయన పాయలు చేశాడో మనం అనుకుంటాం వీళ్ళు వెళ్ళడానికని. వీళ్ళు వెళ్ళడానికి ఓకే, కానీ వాళ్ళని ముంచడానికి కూడా. వీళ్ళు వెళ్ళడానికి వాళ్ళని ముంచడానికి రెండు చేశాడు. ఇట్లాంటి దేవుడు ఈ విషయాలన్నీ నేను కనులారా చూశాను, మీరు కూడా కనులారా చూశారు. ఆ తర్వాత మీరు బహుదినంలో అరణ్యంలో నివసించారు. యోర్దాను అద్దరి నివసించిన అమోరీల దేశమున నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధం చేయగా నేను ఏంటంటే యోర్దాను అద్దరిని నివసించిన అమోరీల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధం చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించి తిని మీరు వారి దేశమును స్వాధీనపరచుకుంటారు. వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపజేసి. ఇప్పుడు ఇక్కడ యోర్దాను యువతలు ఉన్నారు. వీళ్ళు యోర్దాను ఇక అవతల అద్దరిన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమోరీలతో నేను యుద్ధం చేశాను, వాళ్ళని ఓడించాను, వాళ్ళని నశింపజేశాను. అయితే వాళ్ళు
వాళ్ళ దేవతలను పూజించేవాళ్ళు. ఇప్పుడు అమోరీల దేవత లేకపోతే ఐగుప్తీయుల దేవత, ఇటు సైడ్ ఉన్న దేవతలు ఎవరు చెప్పండి? ఐగుప్తీయులు ఎవరిని పూజిస్తారు? సూర్యుడిని ఆరాధిస్తారు. అటు వాళ్ళు ఎవరిని ఆరాధిస్తారు? చంద్రుణ్ణి ఆరాధిస్తారు. అంటే వాళ్ళేమో నైట్ ఆరాధన చేసేవాళ్ళు, వీళ్ళేమో పగలు ఆరాధన చేసేవాళ్ళు. వీళ్ళకి రాత్రి అయితే వీళ్ళ దేవుడు కనపడడు, వాళ్ళకి పగలైతే వాళ్ళ దేవుడు కనపడడు. కానీ మన దేవుడు ఈ రెండింటిని సృష్టించాడు. ఆకాశ జ్యోతులను సృష్టించిన దేవుడు. యెహోషువ చెప్పే విషయం ఏమిటంటే, ఇప్పుడు అబ్రహాము సేవించిన దేవతలను చెప్పాడు, అమోరీల దేవతలను గురించి కూడా చెప్పాడు. ఇప్పుడు ఎక్కడ నుంచి ఎక్కడికి చూస్తే ఈ మధ్యలో ఉన్న మనము జీవము గల దేవుడిని తెలిసిన వారిగా ఉన్నాము. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి మనము వేయని ఆ యొక్క పంటను కోసాము, మనం కట్టని పట్టణాల్లో మనం ఉన్నాము, నాటిన ద్రాక్ష తోటలను పండ్లను, ఒలివ తోటల పండ్లను తినుచున్నాము. కాబట్టి మీరు యెహోవా యందు 14 వచ్చినట్టు రండి. ఇప్పుడు 24:14. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగత్రోసి యెహోవానే. ఇక్కడ అసలైన పాయింట్కి వచ్చాడు. ఐగుప్తుని విడిచిపెట్టి ఎన్నో సంవత్సరాలు దాటిపోయింది. ఎన్నో సంవత్సరాలు దాటిపోయినా కానీ ఐగుప్తులోంచి తీసుకొచ్చిన దేవతలు మీ హృదయాలలో ఇంకా ఉన్నారు. వాళ్ళ విధి విధానాలు ఉన్నాయి. ఇంకా విషయం చెప్పాలనంటే, ఇటు చంద్రుడిని పూజించే వాళ్ళు బట్టలు కప్పుకుని పూజిస్తారు, అక్కడ సూర్యుని పూజించే వాళ్ళు బట్టలు ఇప్పుకుని పూజిస్తారు. మీ వస్త్రధారణ, మీ వేసుకునే బట్టలు కూడా, అంటే ఇక్కడ యెహోషువ చెప్పేది ఏమిటంటే ఈ రెండు కాంట్రాస్ట్లను చూపిస్తూ అన్నాడు. ఇప్పుడు విషయానికి వచ్చాడు. యెహోవానే సేవించండి, దేవతలను తొలగత్రోయండి, తొలగత్రోసి యెహోవానే సేవించండి. ఇక్కడ హత్తుకొని ఉండవలెను, ప్రేమింపవలెను, సేవింపవలెను కదా. 23వ అధ్యాయంలో 8వ వచనంలో హత్తుకొని ఉండాలి, 11వ వచనంలో ప్రేమించాలి, దాని తర్వాత 14వ వచనంలో యెహోవానే సేవించుడి. ఇన్స్ట్రక్షన్స్ చూసారా? ఇప్పుడు యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన యెడల, ఇక ఒక రకమైన ఉత్కృష్టమైన ఒక బాధలో ఏం చెప్తున్నాడంటే, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోస్తే మీరు ఎవరిని సేవిస్తారో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను, అంటే అటు ఆ యొక్క చంద్రదేవతను పూజిస్తారో, అమోరీయుల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను, అంటే ఇటు సూర్య దేవతలను పూజిస్తారో, మీ ఇష్టం, మీరు కోరుకోండి. మిగతాది మీ మీద చాయిస్ ఈజ్ యోర్స్. అయితే మీరు ఎవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారిని యెహోవాను. కొండ బదలు కొట్టినట్టు ఘంటాపదంగా బల్ల గుద్ది ఏం చెప్తున్నాడంటే, వృద్ధాప్యంలో ఉన్న ఒక ముసలివాడు ఈ మాట చెప్తున్నాడంటే, వెనకాల నుంచి వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు, ఏ తాత నువ్వు ఆ మాట చెప్పుకో, మేము కూడా అడలోనే కలిసిపోయాం అని అనట్లేదు. యెహోషువ తను బయట ఎంత లీడర్గా ఉన్నప్పటికీ కూడా తన కుటుంబ విషయంలో చాలా పట్టింపు కలిగి ఉన్నాడని నాకు ఎంతో ఒక ఛాలెంజ్గా అనిపించింది. చాలామంది సేవకులు తమ కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేరు, కానీ బయట మాత్రం చాలా గొప్పగా చలామణి అవుతూ ఉంటారు. కానీ చివరికి మిగిలేదు నీ కుటుంబమే. యెహోషువ దగ్గరికి వస్తే అదే అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజలు ఒకవైపు, తన కుటుంబము ఒకవైపు. ఒక ఛాలెంజ్, సవాల్ విసురుతున్నాడు. ఏమిటంటే, మీరు ఎవరిని సేవిస్తారో, ఒకవేళ యెహోవాను సేవించడం మీకు కీడని తోస్తే, చాలామందికి యెహోవా పేరు, యేసు ప్రభు పేరు అంటే వాళ్ళకి చాలా కంపరంలా ఉంటుంది, కీడులా ఉంటుంది. ఆ మాటే వినడం కష్టమైపోతుంది. అయితే వాళ్ళకది తెలియదు కాబట్టి అట్లా చేస్తున్నారు. కానీ మీరు తెలిసిన వాళ్ళు కదా, ఇశ్రాయేలీయులారా, మీకు ఇది కీడని తలస్తే మీ ఇష్టమే, మీకు చాయిస్ ఉందా? ఇప్పుడు దేవుడు, ఈ దేవుడు కాకపోతే అనేక దేవతలు, చాయిస్ ఇస్ యువర్స్. చాలా మంది కదా. యేసు ప్రభు ఒక సైడు, మిగతా దేవతలంతా కోట్ల. కానీ నువ్వెవరిని సేవిస్తావో, నేను నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవించెదము.
ఎవరు నేర్పించారు ఈ విషయము? అబ్రహాము నేర్పిస్తూ వచ్చాడు. అబ్రహాము ఎవరు అంటే ఒకప్పుడు ఆ దేవతలను పూజించేవాడు. కానీ ఆ దేవతలను విడిచిపెట్టి అబ్రహాము జీవము గల దేవుడి దగ్గరికి వచ్చాడు. ఎట్లా వచ్చాడో తెలుసా? ఒక ఆయన ఇట్లా రాస్తాడు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను. అబ్రహాము తోటి దేవుడు మాట్లాడాడంట. ఎట్లా మాట్లాడాడంటే, అబ్రహాము విగ్రహాలు చేసుకునే పెద్ద బిజినెస్ అయింది. ఆ విగ్రహాలు చేసి అబ్రహాము బిజినెస్ చేస్తూ ఉన్నాడు. విగ్రహాలు అక్కడక్కడ ఉన్నాయి. నేను విగ్రహాలను లేకపోతే వాళ్ళ ఆ పూజించే వాళ్ళని నేను నిందించట్లేదు. కానీ ఒక విషయము అబ్రహాం జీవితంలో జరిగింది ఏమిటంటే, విగ్రహాలు అమ్ముకునే అబ్రహాముతో ఒక స్వరము, దేవుని స్వరం వినిపించింది. అబ్రహామా, ఇవన్నిటిని నువ్వు చేస్తున్నావు, నిన్ను చేసిన వాడనైనా నేను జీవము గల దేవుడను. నన్ను ఎవరు సృష్టించలేరు. నేను సృష్టిలో భాగము కాదు. నేను నీకు చూపిస్తున్న దేశానికి నువ్వు వెళ్ళు, అక్కడ నేను గొప్ప జనముగా చేస్తానని చెప్పాడు. ఈ స్వరం విన్న అబ్రహాముకు ఒక ఎన్లైటన్మెంట్, ఒక వెలిగింపు కలిగింది. చాలా అద్భుతంగా, ఈ మాట నేను ఎప్పుడు వినలేదు. ఈ దేవతలను వీటన్నిటిని నేను పూజిస్తూ వచ్చాను, కానీ ఈ స్వరంలో శక్తి ఉంది. అబ్రాహాముతో దేవుడు మాట్లాడిన మాటకు లోబడి అబ్రాహాము ఎన్ని కష్టాలు పడినా ఆ మాటనే గుర్తొస్తూ ఉంది. రింగు తిరుగుతూ ఉంది. ఆ జీవం గల దేవుడు నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్తున్నాడు. ఈ దేవతలను పక్కన పెట్టి జీవం గల దేవుని మాట విని తను ఆ కనాను దేశానికి వెళ్ళాడు. తను నేర్పించిన విషయాలను యెహోషువ కూడా ఇప్పుడు చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా చెప్పాలి. మనం కూడా అబ్రాహాము సంతానమే. ఇప్పుడు వీళ్ళు ఈ మాట విన్నప్పుడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదుము అని ఘంటాపదంగా చెప్పిన తర్వాత కింద వాళ్ళు ఏమంటారు చూడండి. అందుకు ప్రజలు, యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తుల మగుదుముగాక. ఈ ప్రసంగం తన జీవిత ప్రసంగం. తన జీవితాన్ని పెట్టాడు ఇక్కడ యెహోషువ. ఎన్ని యుద్ధాలు చేశాడు. ఇంకొక విషయం చెప్పనా, యెహోషువ గుడారంలోనే నిలిచిపోయాడని ఆ నిర్మకాండలో చెప్పాను కదా. యెహోషువ గ్రంథంలో ఒక చోట హాయి అనే పట్టణమును ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు దేవుడు మరి యెహోషువని ఎట్లా వాడుకున్నాడు చూడండి. 8వ అధ్యాయానికి రండి. యెహోషువ 8వ అధ్యాయం. 8వ అధ్యాయంకి వచ్చి 26వ వచనం. యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలము చేయ వరకు ఈటను పట్టుకుని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. ఒక ఈటను పట్టుకున్నాడు యెహోషువ. యుద్ధం ఆడట్లే, ఇట్లా ఎత్తి చూపిస్తున్నాడు అంతే. ఈటని ఎత్తి పట్టుకున్నాడు. అక్కడ 12,000 మందిని చంపారు. యుద్ధం జరిగింది, వేరే వాళ్ళు చంపుతున్నారు అక్కడ ఇక యెహోషువ యొక్క అనుచరులు. కానీ యెహోషువ చెయ్యి లేపినది కిందకు దించలేదంట. ఎక్కడ నేర్చుకున్నాడు ఇది? మోషే దగ్గర నేర్చుకున్నాడు. మోషే అహరోనులు పక్కన నిలబెట్టి చెయ్యి లేపితే మోషే లేపాడు. కానీ యెహోషువ ఇప్పుడు ఎంత బలవంతుడుగా, ఎంత నిష్ఠాగరిష్ఠులు కలిగిన వాడుగా ఆ చెయ్యి లేపిన వాడు మళ్ళీ కిందకు దించలేదంట యుద్ధమయ్యే వరకు. ఈ 8వ అధ్యాయం చూడండి. వాట్ ఏ వండర్ఫుల్ వార్ స్ట్రాటజీ. ఎంత గొప్ప వ్యూహం. అడమటి దిక్కున కొంతమందిని ముందే పెడతాడు. వాళ్ళని అంటాడు, మీరు సమయం నేను చెప్తాను, అప్పటి వరకు మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. ఉత్తర దిక్కున తను వెళ్తాడు, తనతో పాటు కొంతమంది తీసుకుని వెళ్తాడు. మధ్యలో లోయ ఉంటుంది, హాయి పట్టణం ఉంటుంది. ఆ ఉత్తర దిక్కు నుంచి వాళ్ళు ఉదయం లేవగానే పరిగెత్తుకుని వస్తున్నట్టుగా అయితే ఈ హాయి రాజు, ఇశ్రాయేలీయులు మన మీదకి వస్తున్నారు, నడవండి వాళ్ళని తరుముదామని అంటే అక్కడ వాళ్ళని తరుముతూ పోతున్నప్పుడు యెహోషువ ఆ యొక్క ఈటను పట్టుకుంటాడు. హాయిలో ఉన్న వాళ్ళందరూ ఇటువైపు వస్తారు, ఉత్తర వైపు. ఆ పడమటి వైపు ఉన్న వాళ్ళందరూ కూడా హాయి మీద అటాక్ చేస్తారు. ఆ హాయి వాళ్ళు గెలుస్తారు. ఎంత గొప్ప అంటే, తనకు చెయ్యి నెప్పటలేదా? తనకు ఎంత కమిట్మెంట్, ఎంత నిబద్ధత కలిగిన వాడు. లేపిన చెయ్యి దింపలేదు. మనం కూడా మన చేతిని దేవుని కొరకు లేపాం. దేవుని కొరకు జీవించే ఆ మనసు కలిగిన వారు చాలాసార్లు పరిస్థితులు బట్టి వెనక తగ్గిపోతా ఉంటాం. అవసరం వెళ్ళేలాగా, రాజకీయ నాయకుల్లాగా మారిపోతూ ఉంటాం. పరిస్థితులు కొంచెం గట్టిగా రాగానే, కొంచెం ఇబ్బందులు రాగానే యెహోషువ చెప్తున్నాడు, నేను నా ఇంటి వారు. నేను కూడా నోవహు కూడా తన ఇంటి వారిని కాపాడుకున్నాడు కదా.
నువ్వు చివరికి ఎవరిని కాపాడుకున్నావు అని దేవుడు అడిగితే నా ఇంటి వారిని కాపాడుకున్నానని చెప్తే చాలు. అందుకే ఇంటివారు, జైలర్ తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. అబ్రహాము తన ఇంటి వారికి నేర్పిస్తూ వచ్చాడు. యెహోషువ తన ఇంటి వారికి సేవించడం నేర్పించాడు. తనతో పాటు ఆ యొక్క లోకపు ఆచారాలు, లోకపు కట్టడలు, లోకపు విధి విధానాలు, లోక మర్యాదను అనుసరించొద్దు అని రోమపత్రిక 12వ అధ్యాయంలో ఉంది కదా. రోమపత్రిక 12వ అధ్యాయంలో ఈ విషయాన్ని నేను నా జీవితంలో చాలా గొప్పగా పనిచేసిన వచనం ఇది. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మాట వల్ల రూపాంతరము పొందుడి. కాబట్టి లోక మర్యాద చాలా ఆకర్షిస్తుంది. లోకంలో ఉన్నవారు వలె ఉండాలంటది. లోకంలో చేసే పనులు చేయాలి, లోకంలో చేసే మాటలు మాట్లాడాలి, వాళ్ళు ఉన్నట్టే ఉండాలి. మళ్ళీ దేవునితో ఉండాలి. దేవునితో ఉండడానికి నీకు ఏముండాలా? డివోషన్ ఉండాలి. అంటే భక్తి, శ్రద్ధలు ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, నిబద్ధత ఉండాలి. ఏదో ఊరికే ఆ లోకపు రంగులకు, లోకపు మర్యాదలకు, లోకపు ఆచారాలకు, లోకపు ఆ మాటలకు నో. దేవుడు ఆయన నమ్మదగిన వాడిగా మనల్ని ప్రేమించి నడిపిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఆయనకు నమ్మకమైన వారిగా ప్రేమిస్తూ ముందుకు సాగాలి. ఆరాధన వర్తమానంలో ఆయన నమ్మదగిన వాడిగా మనల్ని ప్రేమించాడు శాశ్వతమైన ప్రేమతో. మనం కూడా అట్లనే ఆయనకు నమ్మకంగా ఉండాలి. అమ్మ, అర్థమవుతుందా? నేను నా ఇంటి వారును యెహోవాను సేవించడం. కుటుంబం అంతా పల్లెటూళ్ళకి వెళ్తే లేడీస్ మట్టుకే వస్తారు, జెంట్స్ రారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ పల్లెటూళ్ళలో. మరి అంటే ఏంటో నాకు అర్థం అవ్వదు, కానీ మరి పరలోకంలో సహోదరులు ఎక్కువ ఉంటారేమో. సహోదరులు మరి నరకంలో ఎక్కువ ఉంటారేమో. కుటుంబం అంతా రక్షణ పొందడానికి ఏడ్చి రోధించి కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఏడ్చి రోధించి కుటుంబానికి నేర్పుకోవాలి. ఏడ్చి రోధించి దేవుని దగ్గర సేవాభారాన్ని కలిగి కుటుంబం అంతా కలిసి ప్రభుని సేవించాలి. కుటుంబంగా ప్రభుని సేవించడం అనేది మనకున్న గొప్ప భాగ్యం. అంతేగాని ఒక బ్రోకెన్ ఆ యొక్క యాటిట్యూడ్, బ్రోకెన్ ఫ్యామిలీస్లో ఇక్కడ పరిస్థితులు ఉంటే ఉండొచ్చు, దేవుడు కాపాడి సిద్ధపరుస్తాడు. కానీ మన కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత మనదే. అందుకని ఇక్కడ యెహోషువ గ్రంథం చివరికి వచ్చేద్దాం. ఏమంటున్నారు వీళ్ళు? మేము శాపగ్రస్తులు అయిపోతాం ఒకవేళ ఇతర దేవతలను సేవిస్తే. 17వ వచనానికి రండి. ఐగుప్తు దేశమును దాసుల గృహం నుంచి మనలను, మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట గొప్ప సూచక్రియలను చేసి మనం నడిచిన మార్గములన్నింటిలో మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. చెప్తామా? యెహోవాయే మన దేవుడు. కిందకి యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడని ఇక్కడున్న పెద్దలు, అక్కడున్న ప్రముఖులు, వాళ్ళందరూ కూడా న్యాయాధిపతులు, నాయకులు చెప్తున్నారు. యెహోషువ చెప్పే మాటలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి. అమ్మా, నేను చెప్పేవి అంత పవర్ఫుల్గా ఉండవు, కానీ దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా మన హృదయాల్లో పెట్టుకుందాం. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసుకుంటూ వచ్చాడు, చేస్తాడు. మనం ఆయన నమ్మకంగా ఉందాం, ఆయననే సేవిద్దాం. 19వ వచనంలో యెహోషువ అంటున్నాడు, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపలను పరిహరింపనివాడు, మీరు ఆయనను సేవింపలేరు అని కఠినంగా చెప్తే, లేదు లేదయ్యా, లేదు మేము యెహోవాను సేవించదు. 22వ వచనంలో 21వ వచనం, అట్లు కాదు మేము యెహోవానే సేవించదు అని యెహోషువ చూస్తున్నాడు. వాళ్ళ బతుకు, వాళ్ళ జీవితాన్ని చూస్తున్నాడు. ఇక చివరికి వచ్చేసింది. ఇక నేను ఇక్కడ ఒకటి క్లియర్గా చెప్పాలి మీకు. మీరు చేసే పనులు, మీరు చేసే ఆ యొక్క మీరు వెళ్ళే మార్గాలు, లోకంలో ఉన్న పరిస్థితులు
మీరు యెహోవాను సేవించలేరు అని చెప్తే అట్లనకయ్యా మేము యెహోవానే సేవిస్తాం. దేవుడు పశ్చాత్తాపడిన వారిని తిరిగి 22వ అప్పుడు యెహోషువ మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మల్ని గురించి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అనిరి. అందుకు అతడు అలాగైతే మీ మధ్యన ఉన్న అన్ని దేవతలను తొలగద్రోయండి, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా తోటి మీ హృదయంలో త్రిప్పుకొనని చెప్పారు. అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించదుము, ఆయన మాట ఏ విందుమని యెహోషువతో చెప్పారు. వాళ్ళ మధ్యలో విగ్రహాలు ఉన్నాయి, వాళ్ళ హృదయాలలో విగ్రహాలు ఉన్నాయి, వాళ్ళ జీవితాలు విగ్రహాలు, కుటుంబాలు విగ్రహాలు ఉన్నాయి. వాటిని తొలగద్రోయమని చెప్తా ఉన్నాడు. వాళ్ళు అక్కడ సాక్ష్యం ఇస్తున్నారు, అవును మేము అట్లా చేస్తాం. మన ఇంట్లో విగ్రహాలు లేవేమో. మీరు అనుకోవచ్చు మా ఇంట్లో ఏం విగ్రహాలు లేవే, మేము విగ్రహాలు కొనుక్కొని పెట్టుకోలేదే. దేవుడికి విగ్రహం అంటే ఏంటో తెలుసా? ఆయనకి మనకి మధ్యలో ఏది వచ్చినప్పటికీ అది విగ్రహమే. ఆయనకి మనకి మధ్యలో ఆయనను ప్రేమించకుండా మనకి అడ్డుపడే ఏదైనా విగ్రహమే. మన హృదయాలలో కరుడు కట్టిపోయింది. నీవు లోకమును ప్రేమిస్తున్నావా, లోక ఆశలను ప్రేమిస్తున్నావా, మళ్ళీ దేవుని ప్రేమిస్తున్నావు అనుకుంటున్నా? కుదరదు. యెహోవా దేవుడు పరిశుద్ధుడు, రోషం గలవాడు. అట్లాంటి దేవుణ్ణి మనం ఆరాధించే ఈ కృపకు దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళలో పాల్గొనేటప్పుడు మనం కూడా ఆలోచించుకుందాం. ఏమైనా విగ్రహాలు ఉన్నాయా? కనబడతాయండి, కానీ తీయడానికే ఇష్టం ఉండదు. ఇది చాలా ఖరీదైన విగ్రహం, బంగారు విగ్రహం, వెండి విగ్రహం, దీన్ని ఎట్లా తీసేస్తాం అని అనుకోవచ్చు. తీసి పారవేయాలి, తొలగత్రోయాలి అని దేవుడు చెప్తాడు. నీవేదైనా వ్యర్థమైన సంబంధంలో ఉన్నావేమో, ఒకవేళ నీవేదైనా వ్యర్థమైన ఆలోచనలు ఆలోచిస్తున్నావేమో, నీది వ్యర్థమైన జీవిత విధానంలో లోకంలో ఉన్నావేమో, అది అన్ని విగ్రహాలే. దేవుడి దగ్గరికి వద్దాం, విడిచిపెడదాం, ఒకరికొకరు పురుగొలుపుకుందాం, సేవించే కుటుంబాలుగా ఉందాం. దేవుడి మాటలను దీవించును గాక. రండి మనం బలలో పాల్గొందాం. మన సోదరుడు కాలేబ్ మన బల పరిచయం చేస్తాడు.